ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యెషయా చెప్పాడు ఏలియా వచ్చి మెస్సియాను పరిచయం చేస్తాడని. అలాగే మలాకి కూడా చెప్పాడు ఆయన రాకడానికి నిబంధన దూతకు వచ్చే ముందుగా నేను ఒక దూత వస్తుంది ఆయనకి మార్గం సిద్ధపరచడానికి అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రవచనాలు ప్రవచించుకుంటూ వచ్చారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఒక్క విషయం మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతంగా పోయి రూపాంతరపరచబడ్డాడు. ఆయన ఒక సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండి. ఇది మెస్సియా చూసిన తప్ప ఇంకో వేరే చూసింది కదా. మెస్సియా అక్కడ కొండ మీద రూపాంతరపరచబడతా ఉన్నాడు. ఇది మెస్సియా చూసిన ఆయన ఒక సూర్యుని వలె వెళ్ళిపోతా ఉంది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా అయిపోయినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాన్ని అక్కడ ఉన్న పేతురు, యోహాను, ఆంద్రే అక్కడ యాకోబు చూసారో, ఎందుకంటే కూడా తీసుకెళ్ళాడు కదా. మరి ఎవరిని తీసుకెళ్ళాడండి? 6 దినములు అయిన తర్వాత పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతరపడడానికి వెళ్ళాడు. ఆయన అక్కడ రూపాంతరపరచబడతా ఉన్నాడు. రూపాంతరపరచబడేటప్పటికి ఎప్పుడైతే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందో, ఆయన వస్త్రాలు వెలుగుగా అయిపోయినాయో, అక్కడ మోషే, ఈ పక్కనే మోషే ఉన్నాడు, ఈ పక్కనేమో ఏలియా ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తున్నాడు. అక్కడ రూపాంతరపరచబడతా ఉన్నారు. ఎప్పుడైతే పేతురు చూసాడో ఈ దర్శనాన్ని అంటున్నాడు కదా, ఇక్కడ మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి 3 పర్ణశాలు కట్టేస్తాను. అంటే మా నోడికి ఎలాంటి రావాల్సి వచ్చేసిందంటే 3 దేవుళ్ళు ప్రత్యక్ష వచ్చేసింది ఇక్కడ. హల్లెలూయా. 3 దేవుళ్ళు ప్రత్యక్ష వచ్చి 3 గోడాలు వేసేస్తాను అన్నాడు, 3 గుళ్ళు కట్టేస్తాను అన్నాడు. మనం చెప్తున్నట్టుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నట్టుగా ఆ రెవల్యూషన్ పేతురు కూడా ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో ఎప్పుడైతే పేతురు గారు రెవల్యూషన్ వచ్చిందో వెంటనే నాకు ఏమన్నా తెలుసండి, 5వ వచనంలో అతను ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నది, నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు గుడారాలు కట్టడం కాదు, నువ్వు పెద్ద చర్చిలు కట్టడం కాదు, మనుషుల కోసం కాదు కట్టే గుడారం, నేను ఆల్రెడీ గుడారం కట్టుకున్నాను. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ గుడారంలో నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను. అస్సలైన గుడారం అది. ఆయన మాట అన్నాడు. హల్లెలూయా. పేతురు అనుకుంటున్నాడు చర్చి కట్టేస్తే పెద్ద ఆశీర్వాదం అని చెప్పేసి చర్చిని కట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. రూపాంతరం మీద ఇక్కడ పెద్ద పరిశుద్ధమైన చాలా మంది కొంచెం రెవల్యూషన్ వచ్చినోడికి కొంచెం బయట వచ్చినోడికి అలాగ ఆలోచిస్తారు. ఈ చర్చి మంచిది, ఈ చర్చి మంచిది, ఇక్కడ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఈ చర్చి ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ దెయ్యాలు ఉంటాయి, అక్కడ భూతాలు ఉంటాయి అంటే స్థలాలు నిర్ణయించేస్తారు. కానీ వాస్తవంగా చర్చిల్లో ఏమీ లేదు, కానీ గుడుల్లో ఏమీ లేదు, కానీ అవన్నీ గోడలు. కానీ అస్సలైన దేవాలయం ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమైన దేవాలయం యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనలో నివసించడానికి ఇష్టపడ